సో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ద మన ఏజబుల్ ఛానల్. మరి ఇక్కడ చూసుకున్నట్టయితే మంచి సైజులో ఉన్న ఎద్దులు అయితే ఉన్నాయి. మరి వాటి వివరాలు అయితే కనుక్కోవడానికి అయితే ప్రయత్నిద్దాం. అండ్ అలాగే ముందుగా ఈ సంత అడ్రస్ వచ్చేసి తెలంగాణ స్టేటు జోగులాంబ గద్వాల్ డిస్టిక్ ఐజ మండలం. సో ఐజ మండలంలో అయితే ప్రతి గురువారం జరుగుతుంది. అండ్ అలాగే ఈరోజు 30 తారీఖు 2026 7వ నెల గురువారం నాడు అయితే సంత అయితే జరుగుతుంది. సో మరి ఎద్దులు అయితే బాగున్నాయి. మరి ధర ఎంత చెప్పినారని అయితే కనుక్కోవడానికి అయితే ప్రయత్నిద్దాం. ఏం చెప్పినామన్నా రేటు? ఇది 1,80,000. పొడిసే ఏమన్నా పొడిసేది లేదు, తన్నేది లేదు. ఎన్ని బండ్ల మీద ఉన్నాయన్నా? పండ్లు అన్నీ 6 బండ్ల మీద ఉన్నాయి. ఇంకా కడలు వచ్చలేవు, 6 బండ్ల మీద ఉన్నాయి. హోటల్ ఏమైనా కొట్టినారా? ఇంకా హోటల్ ఉన్నాయి, కొట్టలేరు. ఎవరు అనా? 50 తిన్నాయి. రైతులేనా వ్యాపారమా? రైతులా? నంబర్ చెప్తారా? ఒకవేళ మరి సంతలో పోతే ఎవరైనా తీసుకునేటోళ్ళు ఉంటే ఫోన్ చేసి తీసుకుంటారు. చెప్పాను. 939891393972. ఏం పేరైనా మీ పేరు? నెహమియా. అడిగిరా ఎవరైనా? ఎంత కడుతున్నారు? 1,60,000కి. 75-85 వస్తే ఇస్తారు. సో మరి రైతు డీటెయిల్స్ అయితే ఉన్నాయి. ఒకవేళ సంతలో సేల్ కాకపోతే మీకు ఇచ్చే అవకాశం అయితే ఉంది. సో ఒకసారి కాల్ చేసి అయితే కనుక్కోండి. బొలి పెడితే కొత్త మొక్కులు ఎదురు కనపడ అంటే అడగకుండా మొత్తం చెప్తాడు. ఎదురు మీరు కూడా చూసుకోండి అంటున్నారు. డబ్బులేనా నీ చేతిలో చూడొద్దు. డబ్బులన్నా అంటే నేనేం వద్దాను. దాని గురించి చెప్పా. సో చూస్తున్నారు కదా, మళ్ళీ వాళ్ళైతే 1,20,000 దాకా అయితే అడిగినారు. అతనైతే 1,36,000 అయితే ఇస్తున్నారు లాస్ట్. ఎట్టనాడు? ఎంత కడుతున్నారు వాళ్ళు? ఎందుకు 1,40,000 చెప్తున్నాడు? 1,20,000కి అడిగినారు. లాస్ట్ 1,35,000కి ఇస్తా అంటాడు. మళ్ళీ తప్పదు కదా నాకు. సన్నగుండా ఉంది గదులు డబ్బులు కొట్టుకున్నా నీకు మంచి బలు. నీ ఆడికన్నా పోపు సంస్కారం బాగా వద్దన్నా 2,000 తక్కువ లేదు. అది లెక్క సంస్కారం కష్టం చేసినట్టు కూడా అంతే. అవి కష్టం చేసినట్టు జత కాదు. చూసుకోండి ఎంత నిదానం ఇంకేచ్చు
ఇంకా పనులు వేసలేవా? ఎంత చెప్పినారా? అవనా ఎంత చెప్పినాడు? 1,32,000. వాళ్ళు ఎంత కడుతున్నారు? 1,14,000. ఇక్కడ అన్ని పనులు సాగుపడినాయా? ఎవరు అనా ఏటవుతా నాగలి సో ఈ వారం మరి దూడల రేట్లు ఎలా ఉన్నాయనేది అయితే కనుక్కోవడానికి అయితే ప్రయత్నిద్దాం. మరి ఈ వారం దూడల రేట్లు అయితే 1,15,000, 1,20,000, 1,25,000 అండ్ మీడియం సైజ్ ఉన్నట్టు అయితే 85, 95, తక్కువ అయితే 75 నుంచి స్టార్ట్ ఉన్నాయి. సో 75, 80, 90, 1,00,000, 1,25,000 అట్లా అక్కడ వరకు అయితే ఉన్నాయి. మరి వీడియో నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అయితే వేసుకోండి. అండ్ అలాగే మన ఛానల్ని ఎవరైనా కొత్త చూసే వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ అయితే ఆన్లో పెట్టుకోండి. మన వీడియోస్ అయితే నోటిఫికేషన్ ద్వారా రావడం జరుగుతుంది. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ద మేనేజబుల్ ఛానల్. మరి ఇక్కడ చూసుకున్నట్టయితే సంత అయితే స్టార్ట్ అయిందనమాట. మరి ఈ సంత అడ్రస్ వచ్చేసి తెలంగాణ స్టేట్ జోగులాంబ గద్వాల్ డిస్టిక్ ఐజా మండలం. సో ఐజా మండలంలో అయితే ఈ సంత జరుగుతుంది. అండ్ అలాగే ఈరోజు 30వ తారీఖు 7వ నెల 2026 గురువారం నాడు అయితే ఈ సంత అయితే జరుగుతుంది. అండ్ మరి ఇక్కడ చూసుకున్నట్టయితే సంతలకి అయితే ఎద్దులైతే ఇప్పుడే రావడం జరిగింది. సో అవి ఎక్కడి నుంచి వస్తున్నాయి, రేట్ ఎంత చెప్తున్నారు అనేది అయితే చూద్దాం. సో వాళ్ళైతే దించుతున్నారు. సో అవి దించిన తర్వాత అయితే డీటెయిల్స్ అయితే కనుక్కోవడానికి అయితే ప్రయత్నిద్దాం. అండ్ అలాగే ఇంకా చాలా అయితే వస్తున్నాయి. సో సంత అయితే ఇప్పుడే స్టార్ట్ అయింది. అండ్ అలాగే మార్నింగ్ వర్షం పడడం వల్ల కొంచెం లేట్గా అయితే వస్తున్నాయి సంతలకి. వర్షాకాలం కదా, ఇంకా వర్షం పడుతుంటుంది, రావడానికి ఇబ్బందిగా ఉంటుంది. సో రైతులకు చెప్పడం ఏమంటే, ఎప్పుడైనా ఎద్దులు కానీ ఎద్దులు కానీ దూడలు కానీ వెహికల్ని ఎక్కించేటప్పుడు అక్కడ డోర్ మారిన గడ్డి ఎక్కువ వేసుకోవడం మంచిది. సో దిగేటప్పుడు కొంచెం కంఫర్టబుల్గా దిగుతాయి అవి. అండ్ అలాగే ఇలా ఎత్తి మీద పెట్టుకొని దించడం ఇంకా మంచిది. సో కంఫర్టబుల్గా అయితే దిగడం జరుగుతుంది అవి. లేదంటే అక్కడ జారి కింద పడి ఏదైనా డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంది. సో దించేటప్పుడు కొంచెం జాగ్రత్తగా అయితే దించుకోవాలి.
సో గడ్డి అయితే ఎక్కువ మోతాదులో పెట్టుకోవాలి, ఎందుకంటే అవి స్లిప్ కాకుండా మంచిగా ఉంటాయి అన్నమాట. గ్రిప్ బాగుంటుంది గడ్డి ఉంటే, లేదంటే స్లిప్ అవుతుంది. సో రైతులకు గమనించాల్సిన విషయం ఇది. ఎవరు ఇవన్నీ ఎవరు? పోల్కల్ ఆంధ్ర కదా. సో ఏపీ నుంచి అయితే వచ్చినాయంట ఇవి, పోల్కల్ గ్రామానికి అయితే సంబంధించినవి. ఎవరు అనేది ఎవరు? ముగన్పల్లె. సో ఇవి ముగన్పల్లెకి సంబంధించినవి ఏంట. ఎవరు 10 మంది గుర్రెడ్డిపల్లె ఏం చెప్పినారా? వస్తా వస్తా ఆడకు వస్తే బాగు. సో ఆ చేత అయితే మరి బుర్రెడ్డిపల్లెకి సంబంధించినవి అంట, ఇందాక పోయి వెళ్ళినాయి. ఎంత చెప్పినారండి జత? ఎంత చెప్పినారు జత? 140. పండ్లు వేసినాయా? 4 పండ్లు ఉన్నాయి. రైతులేనా వ్యాపారమ్మా? రైతులేనా వ్యాపారమ్మా? వ్యాపారమ్మా. నంబర్ చెప్తారా ఏమన్నా? చెప్పనా? 86 28 39 17 16. ఏం పేరానా? నడిపి నారాజు. పోల్కల్ కదానా? సో వాళ్ళైతే వ్యాపారస్తులు అంట. మరి ఎవరికైనా అటు సైడ్ తీసుకునే ఇంట్రెస్ట్ ఉంటే మరి ఆ నెంబర్కి అయితే కాల్ చేసి వివరాలు అయితే కనుక్కోండి. ఒకవేళ ఇక్కడ సంతలో పోకపోతే మీకు ఇచ్చే అవకాశం అయితే ఉంది. నీటికి కనపడానికేనా ఫోటో? అదే
ఇది రొచ్చుగానే అనేది ఒక తెల్లగా కనపడుతుంది మంచిగా. ఓకేనా సంతకు వచ్చినావా? కాని కానీ సో మరి మన ఛానల్ అయితే పెయిడ్ ప్రమోషన్స్ అయితే చేయబడను. ఎవరైనా ఎద్దులు కానీ కోడలు కానీ అమ్మాలనుకుంటే నా వాట్సాప్ నెంబర్కి అయితే వీడియో తీసి అయితే సెండ్ చేయండి. నేనైతే దాన్ని యూట్యూబ్లో అయితే పెడతా. సో అలాగా రైతులైతే మంచి ధరలకైతే మన ఛానల్ నుంచి అయితే సేల్ చేసుకోవడం జరిగింది. మరి నా వాట్సాప్ నెంబర్ వచ్చేసి 8297011316. సో ఈ నెంబర్కి అయితే సెండ్ చేయగలరు. అండ్ మన ఛానల్లో ఎవరైనా కొత్త విషయం వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే ఆన్లో పెట్టుకోండి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ద మేనేజబుల్ ఛానల్. మరి ఇక్కడ చూసుకున్నట్లయితే ఈరోజు సంత అయితే జరుగుతుంది. మరి ఈ సంత అడ్రస్ వచ్చేసి తెలంగాణ స్టేటు జోగులాంబ గద్వాల్ డిస్ట్రిక్ట్ ఐజా మండలం. సో ఐజా మండలంలో అయితే ప్రతి గురువారం జరుగుతుంది సంత. అండ్ ఈరోజు 30 తారీఖు 7వ నెల 2026 గురువారం నాడు అయితే సంత అయితే జరుగుతుంది. సో ఇక్కడ ఎద్దులు అయితే ఉన్నాయి. మరి వాటి వివరాలు అయితే కనుక్కోవడానికి అయితే ప్రయత్నిద్దాం. ఏం రేట్ చెప్తున్నారు, ఎంత చెప్తున్నారు అనేది అయితే. అవుతుందా? ఎంత చెప్పినారు ఇవి జత? ఎంత చెప్పినారు? 1,08,000. 3 జతలు మీవేనా? అవి ఎంత? ఇవి 75, అవి 60. పొడిస్తే కదా ఏమన్నా పొడిచేది తన్నలేదు. హోటల్ ఏమైనా కొట్టినారా? అదా కొట్టినట్టువేనా? అన్ని పనులు వేసినా ఎవరికి చూద్దాం. రైతులేనా వ్యాపారం? సో జత అయితే 1,68,000 చెప్తున్నారు. ఈ మధ్యన్నటివి 70 దాకా చెప్తున్నారు. 1,70,000. ఇవి 1,60,000 చెప్తున్నారు. 3 జతలు. సో వాళ్ళని నంబర్ అడగదామంటే వాళ్ళైతే బేరం చేస్తున్నారు. సో మధ్యలో అడగడం బాగుండదు. సో చూస్తున్నారు కదా, మరి వీటిని అయితే వాళ్ళు 1,20,000 అయితే అడుగుతున్నారు. మరి యజమాని వచ్చేసి 1,60,000 అయితే పట్టిస్తా అంటున్నాడు. మరి చూద్దాం బేరం ఎట్లా అవుతుందో ఏమవుతుందో అనేది అయితే. మరి 1,68,000కి పడుతుందా లేదనేది అయితే కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ చేయండి. రైతులేనా వ్యాపారమా?
సో వాళ్ళైతే మరి బేరం చేస్తున్నారు. 40 లోపల అయితే అడుగుతున్నారు. అతని 160 పైన అయితేనే ఇస్తా అంటున్నాడు. సో వాళ్ళకైతే బేరం కుదరట్లేదు. మనం వేరే జత దగ్గరికి అయితే వెళ్దాం. సో సంత అయితే ఇప్పుడే స్టార్ట్ అయింది కదా, ఇప్పుడే సంతలోకి అయితే వస్తున్నాయి ఇంకా కూడలు ఎద్దులు అలాగే అన్నీ ఇప్పుడే రావడం జరుగుతుంది. కొంచెం వర్షం పడడం కారణం వల్ల అయితే లేట్గా వస్తున్నాయి. ఏం చెప్పినావు అని? 160 పొడిసే ఏమన్నా పొడిచేది లేదు, పొడిసేది లేదు, తన్నారు లేదు. రొట్టెలు ఏమైనా కొట్టినారా? జరిపి సో మరి వాళ్ళైతే బేరం అయితే వేస్తున్నారు. మరి చూద్దాం తీసుకుంటారా లేదా అనేది అయితే వీటిని. రైతుల మాట చెప్తున్నామా, అక్కడ కూడా ఏం చెప్పినావు అన్న దూర్లేవి? ₹1,00,000 పనులు వేసినా? ఇది 2 వేసిందా అవుతుంది వేసలేదా? రావురు యూట్యూబ్లో ఉంటుంది రావురు. అవునా రావురు ఏం చెప్పడానికి ఏమైంది మాట. అతనైతే డీటెయిల్స్ చెప్తలేడు. సో వర్షం కారణంగా అయితే చాలా తక్కువ వస్తున్నాయి. చూస్తున్నారు కదా ఎంత ఖాళీగా కనపడుతుందో. ఉప్పల్ ఉన్నది, ఉప్పల్ అంటే సో మరి మన ఛానల్లో అయితే పెయిడ్ ప్రమోషన్స్ అయితే చేయబడును. ఎవరైనా ఎద్దులు కానీ కోడలు కానీ అమ్మాలనుకుంటే నా వాట్సాప్ నెంబర్కి అయితే వీడియోని తీసి అయితే పంపించండి. సో దాన్ని నేనైతే యూట్యూబ్లో అయితే అప్లోడ్ చేస్తాను. సో అలా మన ఛానల్ నుంచి అయితే మంచి ధరలకైతే రైతులు అయితే అమ్ముకోవడం జరిగింది. మరి నా వాట్సాప్ నెంబర్ వచ్చేసి 8297011316. సో ఆ నెంబర్కి అయితే వాట్సాప్ చేయగలరు. నేనైతే దాన్ని యూట్యూబ్లో అయితే తీసి పెడతా. అండ్ అలాగే మరి ఇక్కడ చూసుకున్నట్టయితే సింగిల్గా అయితే కోడ ఉంది, బాగుంది. కాకపోతే ఇక్కడ ఎవరు లేరు డీటెయిల్స్ కనుక్కుందామంటే. సో మరి వీడియో నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అండ్ అలాగే మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూసే వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే ఆన్లో పెట్టుకోండి. సో మన వీడియోస్ అయితే నోటిఫికేషన్ ద్వారా రావడం జరుగుతుంది. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ద మేనేజబుల్ ఛానల్. మరి ఇక్కడ చూసుకున్నట్టయితే ఈ వారం సంత అయితే జరుగుతుంది. మరి ఈ సంత అడ్రస్ వచ్చేసి తెలంగాణ స్టేటు జోగులాంబ, గద్వాల్ డిస్టిక్, ఐజ మండలం. సో ఐజ మండలంలో అయితే ప్రతి గురువారం జరుగుతుంది సంత. అండ్ అలాగే ఈరోజు డేట్ వచ్చేసి 30 తారీఖు 7వ నెల
2026 గురువారం నాడైతే ఈ సంత అయితే జరుగుతుంది. సో ఈ వారం ధరలు వచ్చేసి 65 నుంచి స్టార్ట్, చిన్నవైతే 65 నుంచి 75 దాకా ఉన్నాయి. కొంచెం నార్మల్ మీడియం ఉండేటివి అయితే 85 నుంచి 90 లక్ష దాకా అయితే ఉన్నాయి. కొంచెం మంచి సైజులో ఉండేటివి అయితే 1,15,000 1,20,000 దాకా అయితే చెప్తున్నారు. అండ్ అలాగే ఈ కోడలు అయితే కోదాడ రామట అక్కడ నుంచి అయితే ఈ సంతకైతే వస్తాయి. అన్నీ ఒంగోలు జాతికి సంబంధించినవి. అన్నీ 7 నెలలు 8 నెలలు సంవత్సరంలోపు ఉన్న దూడలు అయితే ఉన్నాయి. మరి ఇక్కడ కోడల్ని అయితే బేరం చేస్తున్నారు. మరి అవి రేట్ ఎంత చెప్తారనేది అయితే చూద్దాం. తీసానా కదా? మన నుంచి అట్ట ఉన్నాయి అవి. సో మరి అవతల ఉన్న 2 దూడలు అయితే 1,05,000 అయితే చెప్తున్నారు. సో కార్నర్కు ఉన్న 2 అయితే 1,05,000 అయితే చెప్తున్నారు. ఫిక్స్డ్ రేట్లు అయితే ఏం కాదు, అడిగితే తగ్గొచ్చు. సో మరి అన్నీ కోదాడ రామట్ నుంచి అయితే వస్తాయి. మరి అన్నిటినైతే ఒకసారి చూపిస్తాను చూడండి. సో మరి వీడియో నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అండ్ అలాగే మన ఛానల్లో అయితే పెయిడ్ ప్రమోషన్స్ అయితే చేయబడును. సో ఎవరైనా ఎద్దులు కానీ కోడలు కానీ అమ్మాలనుకుంటే నా వాట్సాప్ నెంబర్కి అయితే వీడియో తీసి అయితే పంపించండి. సో దానిని అయితే యూట్యూబ్లో అయితే తీసి పెడతా. సో ఇలాగ మన ఛానల్ నుంచి అయితే మంచి ధరలకి అయితే రైతులు అమ్ముకోవడం జరిగింది. అండ్ వీడియో పెట్టేటప్పుడు అయితే అడ్డంగా తీసి 1 నిమిషం పైన ఉండేటట్టు అయితే చూసుకోండి వీడియోని. మరి నా నెంబర్ వచ్చేసి 8297011316. ఆ నెంబర్కి అయితే కాల్ చేసి వీడియోని అయితే సెండ్ చేయండి.